ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. నాయుడు, ఏంటి లాస్ట్ డే అనుకోవచ్చు, ఈ రోజు 22 రోజులు పూర్తి చేసుకుంది మేమంతా సిద్ధం బస్సు యాత్ర. సో ఈ రోజు మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ ఏం మాట్లాడబోతున్నారు? సౌజన్య, ముఖ్యంగా ఈ రోజు చివరి రోజు బస్సు యాత్రకి గత 21 రోజులుగా జన ప్రపంచాన్ని చూసాము. ఏదైతే ఇడుపులపై నుంచి కూడా పెద్ద ఎత్తున ఏదైతే బస్సు యాత్రకు ఆదరణ లభించింది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జనం నీరాజనాలు పట్టినటువంటి పరిస్థితి చూసాము. ఈ రోజు కూడా మనం ఉదయం నుంచి కూడా చూస్తా ఉన్నాము. ఎచ్చెర్ల గాని, నరసన్నపేట, శ్రీకాకుళం, టెక్కలి అన్ని నియోజకవర్గాల్లో ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజలందరూ కూడా జగన్ ఎప్పుడు వస్తారో, ఆయనకు అభివాదం ఎప్పుడు చేస్తామని చూస్తూ ఎదురు చూసినటువంటి పరిస్థితి చూసాం. ముఖ్యం ప్రస్తుతం పరశురాంపురం అనేటటువంటి ప్రాంతంలో లంచ్ బ్రేక్ లో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. లంచ్ బ్రేక్ తర్వాత ఇక్కడ నుంచి టెక్కలి ఏదైతే అక్కవరం దగ్గర ఆ సభ ఉండబోతుంది. ఆ సభలో కీలకంగా మాట్లాడేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికీ ఏదైతే బస్సు యాత్ర జరిగినటువంటి అన్ని ప్రాంతాల్లో 15 బహిరంగ సభలు జరిగాయి. ఇది 16వ బహిరంగ సభ. ఈ బహిరంగ సభకి వస్తున్నటువంటి ఏదైతే బస్సులు గాని, టాటా మ్యాజిక్స్ గాని, ఆటోస్ గాని ఏవి దొరుకుతాయో పట్టుకొని వచ్చేటటువంటి ఏదైతే కార్యకర్తలు, అభిమానులు మనం చూస్తా ఉన్నాము. ఎక్కడ చూసినా జన సముద్రంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పబోతున్నారు, ముఖ్యంగా గత 5 ఏళ్లలో ప్రభుత్వం ఏం చేసింది, రేపు అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నాం అనేటటువంటి ఏదైతే భరోసా గాని, ఆ జగన్ ఒక మాట ఇస్తే ఆ మాట మీద కట్టుబడి ఉంటారు. కాబట్టి ఆ మాట ఏ మాట చెబుతారు అనేటటువంటి ఆశతో పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు అయితే టెక్కలలో ఇప్పటికే చాలా మంది చేరుకున్నారు. టెక్కలి అక్కవరం ప్రాంతం అంతా కూడా జనసంద్రంగా మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడి నుంచి ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సభా ప్రాంగణము. ఇక్కడ ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లంచ్ బ్రేక్ లో ఉన్నారు. ఆయన లంచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తారు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి చాలా మంది అభిమానులు చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. అసలు ఏం చెబుతున్నారు, అసలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి అంటే మాకు చాలా ఇష్టం అండి. ఈ రోజు మేము నర్సన్నపేట నియోజకవర్గం ధర్మాన కృష్ణదాస్ గారు నియోజకవర్గంలోనే జలుమూరు మండలం అల్లాడిపేట సర్పంచ్ సార్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశంలో నేను ఒకప్పుడు మా నాన్నగారు వీళ్ళందరూ సర్పంచ్ గా చేశారు. తెలుగుదేశం పార్టీ తర్వాత జగన్ రావడం మాకు అందరికి అదృష్టమైన ఆ రోజు మేము వైఎస్ఆర్ లో చేరి ఈ రోజు జన ఆదరణ చాలా గొప్పగా ఉందని ఇవాళ చెప్తున్నాం. అదే కాకుండా ఏం చేశారండి జగన్మోహన్ రెడ్డి, ఏం చేశారు? ఇంత అభిమానం దేనికి, అసలు ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. 75 సంవత్సరాల లోపల ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాలు పెట్టలేదు. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాలు పెట్టలేదు, ఇలాంటి ఇది రాలేదు ఇంతవరకు. ఏమి ఇవ్వాలి చెప్పండి అన్న ఒక మాట. జగన్ నేను ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్క ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంకెవరు అవ్వచ్చు, డైరెక్ట్ గా ఎమ్మెల్యేల చేతికి ఇవ్వకుండా డైరెక్ట్ గా పేదల అకౌంట్ లోకి వేస్తుంటే ఏం కేట్ ఇవ్వాలన్నా? జగన్ ఇప్పుడు పేదల అకౌంట్ లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక పేదలకి, రైతులకు ఎంతో ఉపయోగపడిన ప్రభుత్వం ఏదంటే మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటే పేదలకు పెన్షన్ గానీ, రైతుల యొక్క రైతు భరోసా గానీ, మన ఊర్లో పెట్టిన సచివాలయం గానీ, పిల్లలకి అమ్మఒడి గానీ ఏదైనా సరే అందుబాటులో ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు. మధ్యలో వాలంటీర్, మధ్యలో అంటే ఎటువంటి పెత్తందారులు లేరు, మధ్యలో లంచదొండగారులు లేరు, ఎవ్వరూ లేరు. ఇదన్నిటికీ కారణం నేరుగా మన అకౌంట్ లోకి నేరుగా ఏదైతే పథకం పెట్టాడో, నవరత్నాలు ఏమి చెప్పాడో 90% కూడా అమలు చేశాడు. 90% ఏ పథకం అయితే పెట్టాడో ఆ పథకం 90%. మళ్ళీ ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గ్రామాల్లో పేద ప్రజలు, రైతులు, బడుగు బలహీన వర్గాలంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవరికి ఈ రోజు చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా జనం ముఖ్యంగా ఏదైతే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూస్తామా, ఎప్పుడు ఏదైతే ఆయన స్పీచ్ వింటామా, ఆయనకు అభివాదం చేస్తామనేటటువంటి కోలాహలం అయితే ఎక్కడికక్కడ కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ఎక్కడికక్కడ మనం చూసుకున్నట్లయితే జనం